Hello students, welcome to the class. Welcome to Golconda Academy. This is Satish Pendialandi, your faculty for Indian Polity, Constitution and Governance. Golconda Academy lo 16th January, Golconda Academy lo 16th January 2025 సంక్రాంతి అయిపోయాక we are starting a residential batch for Group 1 TGPSC and Group 2 TGPSC. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గారు రీసెంట్గానే కొత్త నోటిఫికేషన్స్ అనేవి మే 2025లో అనౌన్స్ చేస్తాము అని చెప్పడం జరిగింది. నోటిఫికేషన్ ఏప్రిల్లో రావచ్చు, లేదా మేలో రావచ్చు, లేదా జూన్లో రావచ్చు, జూలైలో రావచ్చు. అది పక్కన పెట్టేస్తే ఒక నిజమైన ఆస్పిరెంటు నోటిఫికేషన్ వచ్చే వరకు ఆగడు. నోటిఫికేషన్ ముందే ప్రణాళిక సిద్ధం చేసుకొని, టైం టేబుల్ చేసుకొని ఎగ్జామ్కి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే గోల్కొండ అకాడమీలో 16th January రోజున ఒక కోర్స్ అనేది లాంచ్ చేస్తున్నారు, రెసిడెన్షియల్ కోర్స్. ఇది ఆఫ్లైన్ కోర్స్ అని చెప్పట్లేదు, నేను రెసిడెన్షియల్ కోర్స్ అనే పదం వాడుతున్నా ఊరికే. ఎందుకు అనంటే మీరు ఇక్కడే ఉంటారు, మీకు ఇక్కడే రూమ్ ఇస్తారు, మీకు ఇక్కడే క్లాసెస్ జరుగుతాయి, మీరు ఇక్కడే ఎగ్జామ్ రాస్తారు, మీకు ఇక్కడే మెంటర్స్ అవైలబుల్గా ఉంటారు డౌట్స్ క్లియర్ చేయడానికి, మీకు ఇక్కడే లైబ్రరీ ఉంటుంది. మొత్తం మీకు జాబ్ వచ్చి Group 1 ఆఫీసరు, Group 2 ఆఫీసర్ అయ్యే వరకు మీరు ఇక్కడే ఉండాలి. ఇక్కడి నుంచి వెళ్తున్నారు అని అంటే ఎగ్జామ్ రాయడానికి, ఎగ్జామ్ రాశాక వెళ్తున్నారంటే ఆఫీసర్గా ఒక హోదాలో ఉండడానికి తప్ప వేరే దానికి కాదు. యూపీఎస్సి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఏదైతే మనకి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తుందో ఆ ఎగ్జామ్ ప్యాటర్న్కి రిలేటెడ్గానే రీసెంట్గా మనం Group 1 లేదా Group 2 ఎగ్జామ్స్ అనేవి చూసాం. మీరు ఒక్కసారి Group 1 ఎగ్జామ్ పేపర్ చూడండి, ప్రిలిమ్స్ కానీ లేదా మెయిన్స్ కానీ. ఆల్మోస్ట్ ప్యాటర్న్ ఈజ్ అలైన్డ్ టువర్డ్స్ యూపీఎస్సీ ఎగ్జామ్. కాన్సెప్ట్ అడుగుతున్నాడు, ఇంటర్లింకింగ్ అడుగుతున్నాడు. Group 2 క్వశ్చన్స్ కూడాను కొద్దిగా ఫ్యాక్చువల్ డేటా అడిగినా కూడా అనలిటికల్గా క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేయడం స్టార్ట్ చేశారు. అంటే ముందు ఎలా అయితే మనం ప్రిపరేషన్ చేసామో దానికి ఫుల్ స్టాప్ పెట్టేయండి. ఆల్రెడీ ఒక ఎగ్జామ్ అయింది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని సిలబస్కి అనుకూలంగా ప్రిపరేషన్ ఎలా వెళ్ళాలో వీఆర్ హియర్ టు గైడ్ యూ. మరి దాంట్లో భాగంగానే ఇక్కడ ఇండియన్ పాలిటీ, కాన్స్టిట్యూషన్ మరియు గవర్నెన్స్ కోర్సెస్ Group 1కి కానివ్వండి, Group 2 కానివ్వండి నేను డీల్ చేయడం జరుగుతుంది. బైలింగ్వల్లో ఉంటుంది, రైట్. సో టోటల్గా క్లాసెస్ అన్నీ కూడాను ఇంగ్లీష్లో తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంగ్లీష్లో మీకు రాయడం జరుగుతుంది. సో Group 1 కానీ Group 2 కానీ పాలిటీ యాజ్ అ సబ్జెక్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పాలిటీ యాజ్ అ సబ్జెక్ట్ ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఎందుకని వై పాలిటీ యాజ్ అ సబ్జెక్ట్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్? ఊరికే చెప్తే సరిపోతుందా సార్, దానికి ఎందుకు అంటున్నారు మీరు అని కూడా చెప్పాలి కదా. ఎందుకు అనంటే రీజన్ నెంబర్ 1, లిమిటెడ్ సిలబస్. లిమిటెడ్ సిలబస్. వేరే జనరల్ స్టడీ సబ్జెక్ట్స్తో పోలిస్తే పాలిటీ అనేది చాలా సిలబస్ అనేది లిమిటెడ్గా ఉంటుంది, దాని పరిధి అనేది తక్కువగా ఉంటుంది, మరీ ఎక్కువగా ఉండదు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రిలేటెడ్గా ఒక 5, 6 లేదా 7 పేజీల నోట్స్ ఉంటుంది అంతే. లేదా వైస్ ప్రెసిడెంట్ కంటే ఒక 2 పేజీల నోట్స్ ఉంటారు అంతే, దానికంటే దాటదు. రాజ్యాంగం దాటి చదవాలంటే ఒక 10 చట్టాలు ఉంటాయి, ఆ 10 చట్టాలు చదువుకోవాలి. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ కావచ్చు, పీస్ యాక్ట్ కావచ్చు, లేదా నాల్స్ యాక్ట్ కావచ్చు, లేదా సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్, స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్, ఈ ట్రైబ్యునల్ చట్టాలు కావచ్చు, ఇట్లాంటివి తప్ప ఎక్కువగా సిలబస్ అనేది నెట్వర్కింగ్ లాగా ఉండదు. వేరే జనరల్ స్టడీ సబ్జెక్ట్స్ ఒకసారి చూసుకుంటే ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ వాస్ట్. పాలిటీ అలా కాదండి, it is a limited syllabus. Because it is limited syllabus, let me tell you with confidence that because it is limited syllabus, polity is scoring. మిమ్మల్ని బతికిచ్చేదే పాలిటీ.
80% ఆఫ్ ది క్వశ్చన్స్, అది గ్రూప్ 2 కానివ్వండి, గ్రూప్ 1 కానివ్వండి, గ్రూప్ 1 మెయిన్స్కైనా కూడా మీరు ఆన్సర్ రాసి వస్తారు. 80% స్ట్రైక్ రేట్ ఉంటుంది మనకి. పాలిటీ లిమిటెడ్ సిలబస్ కాబట్టి స్కోరింగ్ ఉంటుంది. సో పాలిటీ విల్ ఫెచ్ యూ ర్యాంక్ ఇన్ ద ఎగ్జామ్. పాలిటీ మార్క్స్ ద్వారానే మీకు ర్యాంక్ వచ్చే అవకాశాలు చాలా కనపడుతున్నాయి మనకి. సో అందుకే ఈ సబ్జెక్ట్ని నెగ్లెక్ట్ చేయొద్దు. సో పాలిటీ ఈజ్ యాజ్ లిమిటెడ్ సిలబస్, పాలిటీ ఈజ్ స్కోరింగ్, అండ్ థర్డ్లీ వెరీ ఈజీ టు రివైజ్, వెరీ ఈజీ టు రిమెంబర్. ఒక్కసారి చదివారనుకోండి ఈజీగా గుర్తుపెట్టుకుంటారు, మర్చిపోరు సార్. మనకి ఇష్టం ఇండియాలో రాజకీయాలకి అంటే అనుకూలంగా ఉండే న్యూస్లైనా మనకు చాలా ఇష్టం సార్. మీకు తెలియదు, అది మీలో నాలో ఒక ఇన్స్టింక్ట్ ఉంటుంది, ఇష్టం అంతే. పాలిటిక్స్ అంటేనే ఇష్టం. ఒక్కరోజు సీఎం అవుతారని చెప్పేసి అడిగితే ఖచ్చితంగా అవుతారు మీరు, నేను కూడా అవుతా. ఎందుకంటే మనకి ఇష్టం, రాజకీయాలు అంటేనే ఇష్టం. సో ఈజీ టు రిమెంబర్, ఇష్టపడి చదువుతాం. పాలిటీ ఈజీగా ఉంటుంది, చాలా ఈజీ టు రిమెంబర్. చదివితే చాలు. కాన్సెప్ట్ చదవాలి, ఇంటర్లింకింగ్ చేసుకోవాలి. ఈ కాన్సెప్ట్ ఇంటర్లింకింగ్ చేసుకుంటే ఈజీగా గుర్తుండిపోతుంది. ఇంకొక అడ్వాంటేజ్ చెప్పిన పాలిటీకి, పాలిటీ ఈజ్ ఇంటర్లింక్డ్ విత్ యువర్ కరెంట్ అఫైర్స్. సో పాలిటీ అనేది కరెంట్ అఫైర్స్లో ఇంటర్లింక్ అయి ఉంటుంది. మీరు ఒక్కసారి ఆలోచించండి, ఇక్కడ కరెంట్ అఫైర్స్ కవర్ అవుతుంది, కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా సబ్జెక్టు కవర్ అవుతుంది. గ్రూప్ 2లో సుమారుగా 50 మార్కులు ఉంటుంది. అంటే జనరల్ స్టడీస్ పేపర్ 1లో కూడా పాలిటీ రిలేటెడ్ క్వశ్చన్స్ వస్తాయి. గ్రూప్ 1లో కూడా మనకి 50 మార్క్స్ పాలిటీ ఉంటుంది, 50 మార్క్స్ గవర్నెన్స్ ఉంటుంది, సుమారుగా 100 మార్కులు ఉంటుంది. అన్నీ కూడాను ఇట్ ఈస్ లింక్డ్ టు యువర్ కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా ఉన్న స్టాటిక్ అనేది అడుగుతూ ఉంటాడు ఎగ్జామ్కి ఎక్కువగా. రీసెంట్గానే మనకి లాస్ట్ 1 ఇయర్ మొత్తం కూడాను ఎలక్షన్ ఇయర్ అని చెప్పుకుంటాం. సో ఎలక్షన్ రిలేటెడ్గా ఉన్న రాజ్యాంగంలోని ఆర్టికల్స్ కానీ, ఆర్టికల్ 324 to 329 కానీ, లేదా ఎలక్షన్ రిలేటెడ్గా ఉన్న ఆర్పి యాక్ట్ కానీ, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఆఫ్ 1951 కానీ, లేదా ఎలక్షన్కి రిలేటెడ్గా ఉన్న డీలిమిటేషన్ కమిషన్ కానీ, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎలక్టోరల్ రిఫార్మ్స్ కానీ, రీసెంట్గా 18th లోక్సభలో ఎలాంటి మార్పులు, ఫస్ట్ టైం మార్పులు తీసుకొచ్చారు అనే క్వశ్చన్ అడగొచ్చు. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్. గేమ్ చేంజర్ మూవీ చూసారు అందరూ. టిఎన్ శేషన్ గారు 10th చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఆయన స్టోరీ అది. ఒక ఐఏఎస్ తలుచుకుంటే, ఒక ఐపీఎస్ తలుచుకుంటే ఏం చేస్తాడు అని చెప్పేసి చూడడం జరిగింది నా మూవీలో. మీరు కూడా ఆ స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నా. బట్ యా, ఇప్పుడు నాది 5th పాయింట్, పాలిటీ ఈజ్ దేర్ విత్ యూ ఈవెన్ ఆఫ్టర్ యువర్ ఎగ్జామ్. పాలిటీ ఈజ్ పార్ట్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్, ప్రతిరోజు మనతోనే ఉంటుంది. సో పాలిటీ ఎగ్జామ్కి ముందు ఎగ్జామ్, రోజు ఎగ్జామ్, తర్వాత కూడా మీ దగ్గరే ఉంటుంది సార్. లాస్ట్ అండ్ ఫైనల్ అడ్వాంటేజ్ ఆఫ్ పాలిటీ ఈజ్ ఇట్ ఈస్ ఇంటర్లింక్డ్ విత్ అదర్ సబ్జెక్ట్స్. ఇట్ ఈస్ ఇంటర్లింక్డ్ విత్ అదర్ సబ్జెక్ట్స్. పాలిటీ అనే సబ్జెక్ట్ మీరు చదివేస్తే కరెంట్ అఫైర్స్ కవర్ అవుతుంది, ఎకానమీ కవర్ అవుతుంది, సమ్ పార్ట్ ఆఫ్ ఎకానమీ కవర్ అవుతుంది, సొసైటీ సమ్ పార్ట్ ఆఫ్ సొసైటీ కవర్ అవుతుంది, సోషల్ ఇష్యూస్ కవర్ అవుతాయి, రైట్ ఇష్యూస్ అని ఒక టాపిక్ ఉంటుంది మనకి, అది కవర్ అవుతుంది, పబ్లిక్ పాలసీ అని చెప్పి గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఉంటుంది, అది కవర్ అవుతుంది. అంటే ఇట్ ఈస్ ఇంటర్లింక్డ్ విత్ అదర్ టాపిక్స్. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో కొన్ని టాపిక్స్ కవర్ అవుతాయి, వెరీ మచ్ ఇంటర్లింక్డ్. బడ్జెట్ అనే టాపిక్ చదివారనుకోండి, ఆర్టికల్ 112, ఆర్టికల్ 114, మన మోషన్ ఆఫ్ మన కట్ మోషన్స్, ఇవన్నీ ఉంటాయి. బడ్జెట్, బడ్జెట్ అనేది మనకి ఎకానమీలో కూడా వస్తుంది. మనకి కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియా అంటే ఏంటి, ఆర్టికల్ 266, ఆర్టికల్ 267. పబ్లిక్ ఫండ్ ఆఫ్ ఇండియా అంటే ఏంటి, కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా అంటే ఏంటి, అంటే ఎకానమీ రిలేటెడ్ పాలిటీ అనమాట. అదేవిధంగా when you study about the protective measures to vulnerable sections in the society, భారతదేశంలో ఎవరైతే వల్నరబుల్ సెక్షన్స్ ఉన్నారో, ఉమెన్ కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ,
లేదా ఫిజికల్లీ హ్యాండిక్యాప్ కానీ, ఎల్జీబీటీలు కానీ, లేదా ఓబీసీలు కానీ, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్లు కానీ, వీళ్ళకి రాజ్యాంగం ద్వారా వచ్చిన హక్కులు ఏంటి, చట్టాల ద్వారా వచ్చిన హక్కులు ఏంటి? ఈ హక్కులు రాజ్యాంగం ద్వారా వచ్చిన హక్కులు, ప్రాథమిక హక్కుల్లో ఆర్టికల్ 15 కానీ, 16 కానీ, 17 కానీ, లేదా ఇతర ఆర్టికల్స్లో ఉండే హక్కులు కానీ, లేదా చట్టాల ద్వారా వచ్చే హక్కులు కానీ, ఇవన్నీ కూడాను మీకు ఈజీగా కవర్ అవుతాయి. దీనికి రిలేటెడ్గానే రీసెంట్గా గ్రూప్ 1 మెయిన్స్లో క్వశ్చన్ అడిగాడు. వెల్ఫేర్ స్కీమ్స్ అనేవి వల్నరబుల్ సెక్షన్స్కి ఎంతవరకు యూజ్ అవుతున్నాయి అని చెప్పేసి అడగడం జరిగింది. ఈ వెల్ఫేర్ స్కీమ్స్కి, వల్నరబుల్ సెక్షన్స్కి రాజ్యాంగం ద్వారా, చట్టాల ద్వారా హక్కులు అనేవి వస్తున్నాయి. ఇది సొసైటీ, ఎకానమీ, సోషల్ ఇష్యూస్ దీనికి రిలేటెడ్గా ఉన్న పాలిటీ అనమాట. అంటే ఇట్ ఈస్ ఇంటర్లింక్డ్ టాపిక్, ఇంటర్ డిసిప్లినరీ సబ్జెక్ట్, చాలా ఈజీగా ఉంటుంది. పాలిటీ అలాంగ్ విత్ సమ్ అదర్ సబ్జెక్ట్స్, దెర్ ఈజ్ నో అంత ఈజీ కాంబినేషన్. ఇది పాలిటీ అనేది ఎట్లా అంటే ఇది ఓ పాజిటివ్ అనమాట. అంటే ఓ పాజిటివ్, ఓ నెగిటివ్ గ్రూప్ ఉంటుంది కదా, అంటే బ్లడ్ గ్రూప్ ఓ అనమాట దీన్ని. అంటే యూనివర్సల్ డోనార్, ఇట్ ఈస్ ఏ యూనివర్సల్ డోనార్. అంటే అందరితో కలుస్తుంది అది. ఇట్ ఈస్ లైక్ అవర్ ఫ్రెండ్, మనం రక్షిస్తాడు, ఎగ్జామ్లో మార్కులు ఎక్కువ తీసుకొస్తాడు, ఫైనల్ లిస్ట్లో పేరు ఉండేలా చేస్తుంది పాలిటీయే. మరి పాలిటీలో అసలు ఏముంటాయి, వాట్ ఆర్ ద టాపిక్స్ వీల్ స్టడీ, ముఖ్యంగా ఏముంటాయి నేను మొత్తం డిస్కస్ చేయనండి. ఐ విల్ గివ్ ఎన్ ఓవరాల్ పిక్చర్ అబౌట్ ఇండియన్ పాలిటీలో మనం ఏమేమి డిస్కస్ చేస్తామని. ద ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ థింగ్ వాట్ వి డిస్కస్ ఇన్ ఇండియన్ పాలిటీ ఈస్ ఇట్స్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. అంటే 1950 జనవరి 26 ముందు రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. దాని ముందు ఎలాంటి పరిణామాలు జరిగాయి, ఏమి జరిగాయి, బ్రిటిష్ కాలంలో ఉండే ఎవల్యూషను ఎలా జరిగింది, రాజ్యాంగం రావడానికి కారణాలు ఏంటి అనేది ఈ యొక్క టాపిక్లో చూస్తాం మనం. ఈ టాపిక్లో అనేకమైన చట్టాలు అమల్లో మనం చూస్తుంటాం. 1773 చట్టం కానీ, 1784 చట్టం కానీ, 1813 కానీ, 1833 కానీ, 1853 చట్టం కానీ, 1861 చట్టం కానీ, 1892 చట్టం కానీ, లేదా 1909, 1990, 1935 చట్టాల వరకు కూడా మొత్తం టైం లైన్ అనేది ఈ యొక్క టాపిక్లో చూస్తాం సార్. అండ్ అదేవిధంగా దీనికి ఇంటర్లింక్డ్గానే ఎవల్యూషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో రాజ్యాంగం ఎలా ఎవాల్వ్ అయ్యింది, రాజ్యాంగ పరిషత్ యొక్క రోల్ ఏంటి, 1946 కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని ఫ్రేమ్ చేశారు, స్థాపించారు. మరి ఇట్ టుక్ 2 years, 11 months, 18 days టు గివ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఈ 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులలో ఏం జరిగింది అనే విషయాలన్నీ కూడాను ఈ ఎవల్యూషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్లో చూస్తాం సార్. ఈ ఎవల్యూషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ చూశాక, రాజ్యాంగం అమల్లోకి వచ్చాక మరి రాజ్యాంగం యొక్క లక్షణాలు ఏంటి? దిస్ ఈజ్ అన్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ యువర్ ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ యువర్ మెయిన్స్. అసలు రాజ్యాంగం యొక్క లక్షణాలు ఏంటి? ఒక మనిషి గురించి మనకు తెలియాలంటే ఆ మనిషి క్యారెక్టర్ తెలుసుకుంటాంగా, ఆ వ్యక్తితో ఫ్రెండ్షిప్ చేయాలి అని అంటే ఆ వ్యక్తి యొక్క క్యారెక్టరు, అతను ఎలాంటి వాడని తెలుసుకుంటావా లేదా? మరి పాలిటీ అనే సబ్జెక్టు మీకు అవగాహన రావాలి అని అంటే అసలు రాజ్యాంగం యొక్క లక్షణాలు ఏంటి? ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఏ రిటన్ కాన్స్టిట్యూషన్, ఇట్ ఈజ్ ఏ క్వాజై ఫెడరల్ కాన్స్టిట్యూషన్, ఇట్ ఈజ్ ఏ ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్, it has both written as well as your rigid as well as flexible features. పార్లమెంటరీ వ్యవస్థ ఉంటుంది. ఐ హోప్ యు ఆర్ ఫాలోయింగ్ సార్. ఈ లక్షణాలు అనేవి మొత్తం కూడా చూస్తాం ఈ టాపిక్లో. దిస్ ఈజ్ అన్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ యూ టు అండర్స్టాండ్ అదర్ టాపిక్స్. డాక్ట్రిన్ ఆఫ్ కాన్స్టిట్యూషనలిజం అంటే ఏంటి, డాక్ట్రిన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అంటే ఏంటి, డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ అంటే ఏంటి, డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ అంటే ఏంటి, డాక్ట్రిన్ ఆఫ్ రెప్యుజెన్సీ అంటే ఏంటి, డాక్ట్రిన్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ అంటే ఏంటి, డాక్ట్రిన్ ఆఫ్ జ్యుడిషియల్ ఇండిసిప్లిన్ అంటే ఏంటి, డాక్ట్రిన్ ఆఫ్ జ్యుడిషియల్ అబ్లిగేషన్ అంటే ఏంటి, డాక్ట్రిన్ ఆఫ్ జ్యుడిషియల్ ఎవిషన్ అంటే ఏంటి, ఇవన్నీ కూడాను ఈ ఫీచర్స్ అనేవి అర్థం చేసుకుంటే మిగతా అవన్నీ ఈజీ అయిపోతాయి. నాలుగోది ఫీచర్ చూసాక వి విల్ గో టు ద సోర్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. సోర్స్కి రిలేటెడ్గా కూడా రీసెంట్గా గ్రూప్ 1లో క్వశ్చన్ అడిగాడు. సోర్స్ కాకుండా ద నెక్స్ట్ విల్ సీ ఈజ్ యువర్ స్కెడ్యూల్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, ద ఆక్సిలరీ ఎలిమెంట్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా.
స్కెడ్యూల్స్ తర్వాత వి విల్ సి ద ప్రియాంబుల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, పీఠిక, అమెండ్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ఆ రాజ్యాంగాన్ని సవరించవచ్చు, ఎలా సవరించవచ్చు, ఆర్టికల్ 368 ఏం చెప్తుంది, ఆర్టికల్ 368 క్లాస్ 2 ఏంటి, సౌత్ ఆఫ్రికన్ కాన్స్టిట్యూషన్ నుంచి మనం ఈ పద్ధతిని తీసుకొని వచ్చాము. అసలు రాజ్యాంగాన్ని సవరించాలంటే అది పార్లమెంట్కి లిమిటెడ్ పవర్స్ ఉంటాయా, అన్లిమిటెడ్ పవర్స్ ఉంటాయా, ఇది కూడా గ్రూప్ 1 మెయిన్స్లో క్వశ్చన్ అడిగాడు. ద పవర్స్ ఆఫ్ ది పార్లమెంట్ టు అమెండ్ ది కాన్స్టిట్యూషన్ ఈజ్ లిమిటెడ్ అని చెప్పి క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. క్వశ్చన్ అడుగుతాడు అమెండ్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ నుంచి కూడా. ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వీ విల్ సీ ఈస్ పార్ట్ 1 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఆర్టికల్ 1 to 4. దెన్ వీ విల్ సీ ఈస్ పార్ట్ 2 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత పౌరసత్వము. ఆర్టికల్ 5 to 11 టాక్స్ అబౌట్ ఇండియన్ సిటిజన్షిప్. దాంట్లో భాగంగా పౌరసత్వ సవరణ చట్టము. దానికి ముందు ఏ చట్టాన్ని సవరించారు? భారతీయ పౌరసత్వ చట్టము 1955, ఇండియన్ సిటిజన్షిప్ యాక్ట్ ఆఫ్ 1955 చూస్తాం. 2019 సవరణ చూస్తాం. అస్సాం అకార్డ్ అంటే ఏంటో చూస్తాం. సెక్షన్ 6 క్లాస్ A అంటే ఏంటో చూస్తాం. అన్ని న్యూస్లో ఉంటాయి సార్. 1985లో అస్సాం అకార్డ్ చేశారు కదా. అట్లా పార్ట్ 2 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ తర్వాత ద నెక్స్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వీ విల్ సీ ఈస్ ఫండమెంటల్ రైట్స్. ఫండమెంటల్ రైట్స్ లేకుండా మీకు 100% చెప్తున్నా నేను, పేపర్ ఉండదు. మొన్న రీసెంట్గా గ్రూప్ 1 మెయిన్స్లో ఆర్టికల్ 21 మీద క్వశ్చన్ అడిగాడు. ఫండమెంటల్ రైట్స్ రిలేటెడ్ టు ఆర్టికల్ 21, ఫండమెంటల్ రైట్స్ రిలేటెడ్ టు ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ మీద కూడా క్వశ్చన్ అడిగాడు. ఫండమెంటల్ రైట్స్ లేకుండా ప్రిలిమ్స్ పేపర్ ఉండదు, మెయిన్స్ పేపర్ ఉండదు. ఫండమెంటల్ రైట్స్ ఆర్ కార్నర్ స్టోర్, ఇట్స్ ఎ సోల్ ఆఫ్ అవర్ ప్రిపరేషన్. ప్రాథమిక హక్కులు అంటే మన హక్కులు, బేసిక్ రైట్స్. ఈ ప్రాథమిక హక్కులలో మనం ఆర్టికల్ 12 నుంచి మనం ఆర్టికల్ 35 వరకు కూడాను చాలా డీటెయిల్గా చూస్తాం. సుప్రీంకోర్టు కేసులు కవర్ చేస్తాం, రీసెంట్ సుప్రీంకోర్టు కేసులు కవర్ చేస్తాం, రాజ్యాంగ సవరణ చట్టాలు కవర్ చేస్తాం. దాని మీదే వి విల్ స్పెండ్ ఆల్మోస్ట్ 20% ఆఫ్ అవర్ పాలిటీ కోర్స్, 20% ఫండమెంటల్ రైట్స్ మీదే ఉంటుంది. రిజర్వేషన్స్, ఎవల్యూషన్ ఆఫ్ ద రిజర్వేషన్స్ ఇన్ ఇండియా కూడా దీంట్లోనే చూడడం జరుగుతుంది. మరి ఫండమెంటల్ రైట్స్ అయిపోయాక ఆదేశిక సూత్రాలు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఎవరికి ఏమి ఆదేశిస్తున్నాయి, రాజ్యాంగం ఎవరిని ఆదేశిస్తుంది, ఏమని చేయమని ఆదేశిస్తుంది, దీనికి రిలేటెడ్గా ఉన్న లీగల్ చట్టాలు ఏంటి, నాల్సా చట్టం కానీ, ఈక్వల్ రెమ్యునరేషన్ యాక్ట్ కానీ, లేదా వేజెస్ కోడ్ కానీ, ఇవన్నీ లేబర్ కోడ్ కానీ, ఈ చాలా చట్టాలు ఉన్నాయి. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కానీ, లేదా మనకి MNREGA కానీ, ఈ చట్టాలన్నీ, మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ కానీ, ఆల్ దీస్ లాస్ ఆర్ రిలేటెడ్ టు ఆదేశిక సూత్రాలు. మరి వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ? సుప్రీంకోర్టు చంపక దొరైరాజన్ కేసులో ఏం చెప్పింది, గోలఖనాథ్ కేసులో ఏం చెప్పింది, మినర్వా మిల్స్ కేసులో ఏం చెప్పింది, IR కోహ్లీ కేసులో ఏం చెప్పింది? రిలేషన్షిప్ బిట్వీన్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. After directive principles of state policy, what we see is fundamental duties. ప్రాథమిక బాధ్యతలు, హక్కులు ఉన్నప్పుడు బాధ్యతలు కూడా తెలుసుకోవాలి. స్వరణ్ సింగ్ కమిటీ రికమెండేషన్స్ ద్వారా వచ్చిన బాధ్యతలు 11 బాధ్యతలు, ఇవి ప్రిలిమ్స్కి ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వర్మ కమిటీకి దీనికి సంబంధం ఏంటి, ఇది కూడా చూడడం జరుగుతుంది. After our fundamental duties, directly we will go to one of our favorite topic, that is your parliament. Parliament అనే టాపిక్ అనేది మనకు ఆల్మోస్ట్ 25% ఆఫ్ అవర్ కోర్స్ ఉంటుంది. అంటే ఈ పార్లమెంట్ అనే టాపిక్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ, వైస్ ప్రెసిడెంట్ కానీ, లేదా మనకి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కానీ, క్యాబినెట్ కమిటీస్ కానీ, రైట్, అదేవిధంగా ప్రిసీడింగ్ ఆఫీసర్, స్పీకర్ మరియు చైర్మన్ కానీ, డివైజెస్ యూజ్డ్ ఇన్ ద పార్లమెంట్ కానీ, లెజిస్లేటివ్ ప్రొసీజర్ ఆఫ్ ద పార్లమెంట్ కానీ, బడ్జెట్, ఫైనాన్షియల్ ప్రొసీజర్ ఆఫ్ ది పార్లమెంట్ కానీ, ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ రిలేటెడ్ టు పార్లమెంట్, ఆర్టికల్ 85, 86, 87, 102, 105, 118 అన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఇవన్నీ కూడా చూడడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా కంపారిజన్ బిట్వీన్ లోక్సభ అండ్ రాజ్యసభ, ఎవరు అధికారం ఎక్కువ ఉంటుంది, తక్కువ ఎప్పుడు ఉంటుంది, ఈక్వల్ పవర్స్ ఎప్పుడు ఉంటాయి, ఈ లోక్సభ రాజ్యసభకి అధికారాలు కానీ, అదేవిధంగా పార్టీ ఫిరాయింపుల చట్టం కానీ, పార్లమెంటరీ కమిటీలు కానీ,
ఇవన్నీ కూడాను ఈ పార్లమెంట్ అనే టాపిక్లో మనం కవర్ చేస్తాం సార్. చాలా చాలా ఇంపార్టెంట్. పిఆర్ఎస్ అనే ఒక సంస్థ ఉంది. ఇట్స్ ఎ థింక్ ట్యాంక్ బేస్డ్ అవుట్ ఆఫ్ ఢిల్లీ. ఈ థింక్ ట్యాంకు పార్లమెంట్లో జరిగే ప్రతి విషయం మీద ఒక రిపోర్ట్ తయారు చేసి ఇస్తుంది. ఆ రిపోర్ట్ నుంచే మీ క్వశ్చన్స్ అన్నీ వస్తున్నాయి, చెక్ చేసుకోండి కావాలంటే వెళ్ళి. ఆ రిపోర్ట్స్ యొక్క సమ్మరీ మీ క్లాస్లో చెప్తాను నేను. ప్రతిదీ అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ద్వారా ఉంటుంది. పిఐబి ఈజ్ మై సోర్స్, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఈజ్ మై సోర్స్, మినిస్ట్రీ ఆఫ్ లా ఈజ్ మై సోర్స్. మీకు ఏదైనా డౌట్లు వస్తే మీరు చెక్ చేయాల్సింది రాజ్యాంగంలో. ఆ రాజ్యాంగం ఎక్కడ దొరుకుతుంది సార్ అంటే మినిస్ట్రీ ఆఫ్ లాలో అప్డేటెడ్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి అమ్మా. తెలుగులో ఉంటుంది మరియు ఇంగ్లీష్లో కూడా ఉంటుంది, రెండిట్లో ఉంటుంది. ఓకే, నౌ ఆఫ్టర్ పార్లమెంట్ ఇమీడియట్లీ వాట్ వి డూ, వి విల్ గో టు ద రిలేటెడ్ వన్, స్టేట్ లెజిస్లేచర్. సో స్టేట్ లెజిస్లేచర్లో సేమ్ గవర్నర్ ఉంటాడు, అసెంబ్లీ ఉంటాడు, కౌన్సిల్ ఉంటుంది. దీనికి రిలేటెడ్గా లెజిస్లేటివ్ ప్రొసీజర్స్ కానీ, గవర్నర్ యొక్క వీటో పవర్స్ కానీ, ఫైనాన్షియల్ పవర్స్ కానీ ఇవన్నీ కూడాను చూడడం జరుగుతుంది. స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్కి మరియు రాజ్యసభకి లింక్, అసలు వీళ్ళిద్దరికి తేడా ఏంటి? రెండు అప్పర్ హౌసే కదా, మరి రెండింటికి తేడా ఏముంటుంది? రాజ్యసభ ఎందుకు అధికారాలు ఎక్కువ ఉంటాయి, కౌన్సిల్కి ఎందుకు అధికారాలు తక్కువ ఉంటాయి, అన్ని విషయాలు కూడా చూడడం జరుగుతుంది. చాలా చాలా డీటెయిల్గా చూస్తాం సార్. ఇది ఈజీగా మనం మీరు 30 గంటలు 40 గంటలు చూసేది కాదు. ఇది 15ది ఎమర్జెన్సీ ప్రొవిజన్స్, పార్ట్ 18 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ఆర్టికల్ 352 to 360. We will discuss the emergency provisions. After emergency provisions, one more important topic where you will definitely get questions next time is center state relations. Kendra Rashtra Sambandhalu. కేంద్ర రాష్ట్ర సంబంధాలలో వాట్ వి సీ సార్, అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్, లెజిస్లేటివ్ రిలేషన్స్, ఫైనాన్షియల్ రిలేషన్స్, ఈ మూడు చూస్తానంటే పొరపాటు అండి. ఈ మూడితో పాటు వి విల్ ఆల్సో సీ అసిమెట్రిక్ ఫెడరలిజం ఇన్ ఇండియా. అంటే ఇండియాలో కేంద్ర రాష్ట్ర సంబంధాలు అనేవి ఈక్వల్గా ఉండవు. మనకి కొన్ని ప్రాంతాలకు కేంద్రపాలిక ప్రాంతాల యొక్క స్టేటస్ ఇస్తారు. ఆర్టికల్ 371 ప్రకారంగా జమ్మూ అండ్ కాశ్మీర్కి సపరేట్ హోదా, స్పెషల్ హోదా ఉంది. 370 ప్రకారంగా స్పెషల్ హోదా ఉంది. ఆర్టికల్ 371 ప్రకారంగా కొన్ని రాష్ట్రాలకు స్పెషల్ స్టేటస్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 371D, ఆర్టికల్ 371E ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు స్పెషల్ స్టేటస్ ఉంది. సో ఈ స్పెషల్ స్టేటస్ ఏంటి? ఆర్టికల్ 371 ఏంటి? 370 జమ్మూ అండ్ కాశ్మీర్ ఏంటి? కేంద్రపాలిక ప్రాంతాలు, యూనియన్ టెరిటరీస్, పార్ట్ 8 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఏంటి? ఆల్ దీస్ థింగ్స్ వి విల్ సీ ఇన్ ద క్లాస్. సో కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో ముఖ్యమైన అంశము అసిమెట్రిక్ ఫెడరలిజం. చాలా మంది కాన్సన్ట్రేట్ చేయరు. ఐ వాంట్ యూ గైస్ టు కాన్సన్ట్రేట్ దిస్ టాపిక్. సో ఆఫ్టర్ కేంద్ర రాష్ట్ర సంబంధాలు మనం ఏం చూస్తాం సార్ అంటే ద 17th వన్ ఈజ్ లోకల్ గవర్నెన్స్, స్థానిక సంస్థలు, ద లోకల్ గవర్నెన్స్. ఈ లోకల్ గవర్నెన్స్లో 73వ రాజ్యాంగ సవరణ చట్టము, 74వ రాజ్యాంగ సవరణ చట్టము, పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ మరియు మున్సిపాలిటీలు, దాని యొక్క ఎవల్యూషన్స్, ఇవన్నీ కూడా చూడడం జరుగుతుంది. ఇందాక ఒక విషయం చెప్పాను మీకు, ఫండమెంటల్ రైట్స్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదని. రెండో టాపిక్ ఇది. ఫండమెంటల్ రైట్స్తో పాటు స్థానిక సంస్థలు రిలేటెడ్గా లేకుండా, అంశాలు లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. మీకు ఇక్కడ ఇంకోటి చెప్పడం మర్చిపోయా. కమిషన్స్ అసోసియేటెడ్ విత్ దిస్, సర్కారియా కమిషన్ కానీ, జస్టిస్ పుంచి కమిషన్ కానీ, మదన్ మోహన్ పుంచి కమిషన్ కానీ, రాజ్ మన్నార్ కమిషన్ కానీ, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ కానీ, వెంకట చల్లయ్య కమిషన్ కానీ, ఇవన్నీ కమిషన్స్ కూడాను ఈ కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో చూడడం జరుగుతుంది. అండ్ లేటర్ వీ హ్యావ్ లోకల్ గవర్నెన్స్. ఐ టోల్డ్ యూ ద 73rd, 74th అమెండ్మెంట్ యాక్ట్, దీంట్లోనే పీసా చట్టం కూడా చూడడం జరుగుతుంది. Then we will see the 18th one is judiciary. న్యాయ వ్యవస్థ. ఇండియన్ జ్యుడిషియరీలో సుప్రీంకోర్టు, హైకోర్టు మరియు లోవర్ కోర్ట్స్లో మనకి ట్రైబ్యునల్స్ అని ఉంటుంది. అది కూడా చూడడం జరుగుతుంది సార్. దీనిలో ట్రైబ్యునల్స్ అంటే ఏంటి అంటే ఆర్టికల్ 323A, ఆర్టికల్ 323B 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా యాడ్ చేశారు కదా అది. సో జ్యుడిషియరీ అనే టాపిక్ తర్వాత ద నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వి విల్ సీ ఈస్ కాన్స్టిట్యూషనల్ బాడీస్. రాజ్యాంగం ద్వారా ఎస్టాబ్లిష్ అయిన సంస్థలు, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్.
ఇవి కాకుండా వి విల్ ఆల్సో సీ కోఆపరేటివ్ సొసైటీస్, సహకార సంఘాలు అని అంటారు. అదేవిధంగా వి విల్ ఆల్సో సీ ఎలక్టోరల్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా, ఎలక్షన్ మెకానిజం ఆర్ ఎలక్టోరల్ రిఫార్మ్స్. ఈ ఎలక్టోరల్ రిఫార్మ్స్లో డీలిమిటేషన్ కమిషన్ కానీ, ఆర్పి యాక్ట్ కానీ, ఆర్పి యాక్ట్ ఆఫ్ 1951 కానీ, పొలిటికల్ పార్టీ సిస్టమ్ కానీ, ఇవన్నీ కూడాను ఈ యొక్క టాపిక్లో చూడడం జరుగుతుంది. అంటే ఎలక్టోరల్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా. దెన్ వీ విల్ సీ నేషనల్ ఇంటిగ్రేషన్ అనే టాపిక్ గ్రూప్ 2లో సపరేట్గా కూడా ఉంది. ఈ ఇంటిగ్రేషన్ అంటే ఏంటి అని చెప్పి చూడడం జరుగుతుంది. ఇవన్నీ కాకుండా మీకు బొనాన్జా, రైట్, ఇంపార్టెంట్ సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్స్, మీకు ఒక సపరేట్ క్లాస్ తీసుకుంటా. సిన్స్ ఇండిపెండెన్స్ అంటే 1950 నుంచి ఇప్పటి వరకు ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఏంటి. అదేవిధంగా రాజ్యాంగాన్ని ఇప్పటి వరకు 106 సార్లు సవరించారు. మరి 106 రాజ్యాంగ సవరణ చట్టాలలో ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ టు ద కాన్స్టిట్యూషన్ అవి కూడా చూడడం జరుగుతుంది. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ సార్. చాలా ప్రిసైజ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశా. సిలబస్ లిమిటెడే, అర్థం అవడము ఈజీయే, గుర్తుంటుంది. మీరు చేయాల్సింది ఒకటే, లెర్నింగ్, రీలెర్నింగ్. ఇవి రెండే చేయండి. తెలియండి నేర్చుకోవడము, తెలిసింది రివైజ్ చేయడము. ఖచ్చితంగా పాలిటీ అనేది మీకు ఒక ఆపద్బంధువుడు, అంటే రక్షగా ఉంటుంది, మీకు ఫ్రెండ్గా రక్షిస్తూ ఉంటాడు. సో ఇది పాలిటీ సిలబస్ అండి. 16వ తారీఖు జనవరి మనం ఒక బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. గ్రూప్ 1 బ్యాచ్ మరియు గ్రూప్ 2 బ్యాచ్ గోల్కొండ అకాడమీలో రెసిడెన్షియల్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే గోల్కొండ అకాడమీ నెంబర్కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ కనుక్కోవచ్చు, లేదా నాగోల్లో ఉండి ఈ అకాడమీకి డైరెక్ట్గా విజిట్ చేయొచ్చు. సో మేమందరం కూడా మీకు ర్యాంక్ రావాలనే ప్రయత్నిస్తాం. మీరందరూ కూడా ర్యాంక్ వస్తుంది అని చెప్పేసి భావించి కోర్సులో జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నాను. టిల్ దెన్, థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ లెర్నింగ్. జై హింద్.